వాక్యం చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ 4 నేను చదువుతాను. మొదట 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటివ్వకుడి, అపవాదికి చోటివ్వకుడి, అపవాదికి చోటివ్వకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నేను మనకున్న 20 నిమిషాల్లోనే సమయానికి ముగిస్తాను. నాకు హైదరాబాద్లో ఆలస్యం అవుతుంది అక్కడ అందుకోవడానికి. ఇక్కడ ఆలస్యం అయితే అక్కడ ఆలస్యం అవుతుంది కనుక ఇక్కడ సమయానికి నేను ముగిస్తాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి ఈరోజు తేవాలనుకుంటున్నాను సమయోచితంగా. మనం ఈ మధ్య ఒక వార్త విన్నాము. ఒక లెక్చరర్, ఒక ప్రిన్సిపాల్, ఒక ప్రొఫెసర్, భార్యాభర్తలు పెద్ద విద్యావంతులై ఉండి వాళ్ళిద్దరు కన్న బిడ్డలను, ఎంతో చదువుకున్న జ్ఞానవంతులైన పిల్లలను చంపేశారు. వాళ్ళే హత్య చేశారు. దానిని వాళ్ళ భక్తి పెరిగిందని కొందరు అంటున్నారు. కొందరు ఆఫీసర్లు వాళ్ళు స్పిరిచువాలిటీ ఇంకేదో స్థాయికి పోయినట్టుంది అంటున్నారు. అది స్పిరిచువాలిటీ, అది భక్తి. దేవుడు అనేవాడు నీ బిడ్డలను చంపే అంటాడా? ఏం జరుగుతుంది ప్రపంచంలో? ఇది క్రైస్తవులుగా మనం ఆలోచించాలి. క్రైస్తవులుగా మనము ఈ విషయంలో సమాజానికి కూడా అవగాహన కలిగించాలి. సంఘముగా మనకు అవగాహన ఉన్న సమాజముగా కూడా ప్రజలకు అవగాహన కలిగించే వారంగా ఉండాలి. జి ప్రకాష్ గారు ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేసి అమాయకపు బలి అన్నాడు. ఏదో మాట అన్నాడు, అమాయకంగా వాళ్ళు బలి అయిపోయారు అన్నట్లుగా, అమాయకత్వంతో. కనుక అపవాదికి చోటివ్వకుడి. అపవాదికి చోటిస్తే ఎవరైనా సరే, యేసుప్రభువును నమ్మిన వారు చోటించిన, నమ్మని వారు చోటించిన, వాడు ఏం చేస్తాడు? ఎంతో విద్యావంతులై ఉండి కెమిస్ట్రీ లెక్చరర్ అంట, ప్రొఫెసర్, కెమిస్ట్రీలో ఆయన చాలా దిట్ట అంట. కెమిస్ట్రీలో అసలు ఆమె కూడా చాలా, ఆమెతో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, ఆమె చాలా సబ్జెక్ట్ ఉన్నారంట. ఎవరు అలాంటి వాళ్ళు పిల్లలను ఏదో కలియుగం ఇక ఈ రోజుతో ముగిసిపోతుంది, మీరు ఈరోజు చస్తే రేపు మరలా పుడతారు ఇంకో యుగంలో అని ఏదో వాళ్ళకు కలలోనో ఏదో చెప్పినట్లు అనిపించి అలా చేశారని కొందరు అంటున్నారు. ఆమె కరోనాను నేనే పంపించాను, నాకు కరోనా టెస్ట్ చేస్తున్నారని అంటున్నారు. కనుక రకరకాల మాటలు, వాళ్ళ మానసిక స్థితి చూసినప్పుడు ఏమంటే సొంత బిడ్డను త్రిశూలంతో పొడిచి చంపేశారు. తర్వాత ఇత్తడి చెంబు, ఇంకో అమ్మాయికి ఇత్తడి చెంబు నోట్లో పెట్టి డంబెల్స్, ఎక్సర్సైజ్ చేసేలా డంబెల్స్తో తల మీద మోది చంపి కన్న బిడ్డలను. నెక్స్ట్ భర్తను చంపాలని, భర్తను చంపాక ఆమె కూడా చచ్చిపోవాలని, చచ్చిపోయి తెల్లారి పుట్టాలని. ఏంటి ఆలోచనలు? ఇవి దేవుడిచ్చే ఆలోచనలు. ఇది భక్తి, ఇది ఆత్మీయతలో ఉన్నత స్థితి. ఆయన ఎందుకో వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడట, ఇట్లా మా బిడ్డలు చంపేశాం మేమని. ఆయన కొలిక్ జాబ్ కలిసి చేస్తే ఆయన పోలీసులకు ఫోన్ చేయబట్టి వస్తే వీళ్ళిద్దరు బ్రతికారు. లేకుంటే ఆమె భర్తను కూడా చంపడానికి సిద్ధమవుతుందంట. చంపి ఆమె కూడా చచ్చిపోయింది. వాళ్ళ ఇల్లు అద్దంలాగా మెరుస్తుంది, ఫ్లోర్ అంత రిచ్గా కట్టుకున్నారు, 3 అంతస్తులు. ఇద్దరు పెద్ద ఉద్యోగస్తులుగా డూప్లెక్స్ పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో చూపిస్తుంటే
వాళ్ళు పూజ గది అనే వాళ్ళ గదిలో పూజ గదిలో చంపేశారు బిడ్డను ఒక చోట ఇంకా చంపేశారు అలా. కనుక ఈ విషయాన్ని బట్టి మనం ఏమి ధ్యానిస్తే మంచిదని నాకు అనిపించింది, లేక మనము ఇంకా అనేకులకు ఈ విషయాలు తెలియచేయటం మంచిది అనిపించింది. ఇది ఎలాగూ ఫేస్బుక్లో నేను షేర్ చేస్తాను, యూట్యూబ్లో డౌన్లోడ్ చేస్తాను కనుక అలా కూడా అనేకులు వింటే మంచిదని ఈ సందేశాన్ని ఈ దినం అందిస్తున్నాను. కనుక సాతాను కార్యాలు అని రాసుకోండి. ఇప్పుడు కొంతమంది వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళ భక్తి ఎక్కువైపోయి ఎక్కువ భక్తి స్థాయి పెరిగిపోయి ఇంకా మరి అదేం స్థాయో వాళ్ళది అని ఒక ఆఫీసర్ అంటా ఉన్నాడు. అది భక్తి స్థాయి. దేవుడు బలులు కోరతాడా, నరబలి కోరతాడా? సరే, నరబలి కోరతాడా? ఒకవేళ అబ్రహామును పరీక్షించడానికి అడిగినా చంపనిచ్చాడా? అది పరీక్ష అంతే. దేవుడు నరబలి కోరతాడా? దేవుడే నరులను రక్షించడానికి ఏమయ్యాడు? బలయ్యాడు. మరి ఎవరు ఇలా జయించేది? అది అర్థం కావాలి. చావు అని చెప్పేవాడెవడు? చంపుకో అని చెప్పేవాడెవడు? బలులియ్యి అని చెప్పేవాడెవడు? ప్రాజెక్టు కడుతున్న బునియాదుల కింద ఇద్దరు చంపి తొక్కిపడాయని చెప్పేవాడెవడు? మీకు చూపిస్తాను, త్వరగా ఆ వచనాలు చదివిపిస్తాను. 15 నిమిషాల సమయం ఉంది. సాతాను కార్యాలు, వాడు ఏమేమి పనులు చేస్తాడు, ఎలా మోసం చేస్తాడు. సాతాను మోసాలను పెట్టుకోవచ్చు పేరు, సాతాను కార్యాలను పెట్టుకోవచ్చు. మొట్టమొదటి వాడు ఎలాంటి వాడు అంటే, చదివి సాయం చేయాలి నాకు త్వరగా. ఆదికాండం 3-4 చదవండి ఒకరు. సాతాను గాడు ఏం చేస్తాడు? ఎలా ప్రజలను మోసం చేస్తాడు? అందుకు సర్పము మీరు చావని అబద్ధాలు ఆడతాడు వాడు. ఆ మాట రాసుకోండి. అబద్ధాలు చెప్తాడు వాడు. మీరు చంపుకోండి, కలియుగం అంతమైపోతుంది, చంపుకుంటే మరలా మీరు రేపు పుడతారు, బతుకుతారు అని చెప్పారంట. మరి ఎవరై ఉంటారు? అబద్ధాలు ఆడేది ఎవరు? అపవాది. దేవుడు బలవన్మరణం పొందండి, చంపుకోండి అంటాడు. యోహాను సువార్త 8:44 త్వరగా. ఎవరైనా చదవచ్చిన తెలుగు చదవగలిగిన ఆది నుండి వాడు నరహంతకుడే ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వారి స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికుడును. అది అబద్ధాలు చెప్తాడు, అబద్ధానికి జనకుడు వాడు. వాడి స్వభావ సిద్ధంగా అబద్ధమే వాడతాడు. ఏదైనా తోటలో అబద్ధమే ఆడి మోసం చేశాడు మొదటి మానవ జాతిని. చేసి మరణాన్ని తీసుకొచ్చి పెట్టాడు, దేవునికి దూరం చేశాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు వాడు. సాధారణ అబద్ధాలు చెప్తాడు, నమ్మొద్దు దయచేసి. రెండవది ఆదికాండం 3:1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో అది అనుమానాలు పుట్టిస్తాడు. ఇది నిజమా వామ్మో ఏమో అయిపోయాడు కథ. ఇది నిజమా? అనుమానాలు పుట్టిస్తాడు, అబద్ధాలు చెప్తాడు. సాతాను ఏం చేస్తాడో వాక్యంలో చూపిస్తున్నాను, రాసుకోండి, గుర్తుంచుకోండి. వాడు అబద్ధాలు ఆడతాడు, అబద్ధానికి జనకుడు. వాడు అనుమానాలు కలిగిస్తాడు. అనుమానాలు పుడుతున్నాయంటే సాతాను పనిచేస్తున్నాడు. ఈ మధ్య ఒకటి విని నాకు బాధ అనిపించి, ఒక పెద్ద మనిషి ముసలాయన ఇంటికి తాళం వేస్తుండ. ఇంటికి లోపలంగా తాళం వేస్తుండ. ఆయన పెద్ద మనిషి అంటే ఆయన భార్య వయసు ఆమె కూడా పెద్ద మనిషి.
ఆమె మీద అనుమానంతో గేటు లోపలికి తాళం వేస్తున్నాడు. ఎంత విచారం! కుటుంబంలో కొన్ని అనుమానాలు, రకరకాల అనుమానాలు. అది చేస్తే అదైద్యం, ఇది చేస్తే అదైద్యం, ఇట్లా చేయాలనేమో, ఆడికి బలి రావాలనేమో, ఇది చేయాలనేమో, దీన్ని బలి ఇవ్వాలో, దాన్ని బలి ఇవ్వాలో, నా పిల్లల్నే బలి ఇవ్వాలనేమో. కొన్ని కొండ జాతులు, కోయ జాతులు, అటవీ ప్రాంతాల్లో ఇప్పటికీ చిన్నపిల్లలను బలులు ఇస్తున్నారండి. మనం లేటెస్ట్గా నిన్న మొన్న చూసాం, ఈ మధ్య చూసాం, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, టీచర్స్ అంటే 10 మందికి బుద్ధి చెప్పేటోళ్ళు, అవేర్నెస్ కల్పించేటోళ్ళు, రాజకీయ నాయకులు టీచర్ల కాడ బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే టీచర్లు కనుక మనకు రివర్స్ అయితే వీళ్ళు ఒక్కరు 100 మందినైనా మనకు రివర్స్గా ఓటేయిస్తారా బాబు అని భయపడుతుంటారు రాజకీయ నాయకులు. అలా ప్రభావితం చేయగలిగిన వాళ్ళు కూడా పొరపాట్లలో పడిపోతున్నారు. ఎంత ఇచ్చాను! సాతాను మోసం. వాడు అబద్ధాలు ఆడతాడు, అనుమానాలు పుట్టిస్తాడు. కనుక అనుమానాలతో చంపుకున్న వాళ్ళు ఉన్నారు, అనుమానాలతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యలను చంపేసిన వాళ్ళు, భర్తలను చంపేసిన వాళ్ళు ఉన్నారు. అనుమానాలతో కలిసి ఉంటున్న ఆనందంగా ఉండలేని వారు ఉన్నారు. మూడవది, కనుక అనుమానం నీ ఇంట్లో నీలో పుడుతుందంటే సైతాను పనిచేస్తా. అపవాదికి, మన మొదట ఏం చదువుకున్నా, అపవాదికి నువ్వు చోటిస్తున్నావు అని గుర్తుపెట్టుకో. చోటిస్తే వాడు ఏమంటే అంత భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్తాడు. జాగ్రత్త. మూడవది, ఆదికాండం 3:5 త్వరగా చదవాలి. ఏలైనగా మీ కళ్ళు తెరవబడతాయి తింటే ఆ పండు. దేవతల వల్ల ఉందరు. దురాశ కలిగిస్తాడు వాడు, దురాశను పుట్టిస్తాడు. మీరు చచ్చిపోండి రాత్రికి, రేపు బతుకుతారు, ఇక మీరు ఇంకో యుగంలో ఎట్లా బ్రతుకుతారు మీరు అని చెప్పుంటాడు. దురాశను కలిగిస్తాడు. సాతాను చేసే పనులు చెప్తున్నా నేను, వాడు దురాశలు కలిగిస్తాడు. మొట్టమొదటి మనుషుల్ని మోసం చేసేటాడు. దేవుడు తినొద్దన్న పండు తినండి, తింటే మీకు కళ్ళు తెరవబడతాయి, మీరు అమ్మ బలదాద ఏమన్నా చివరిలో మీరు దేవతల వలె ఉంటారు. దేవుడు మనుషులను చేస్తే మీరు దేవుళ్ళు అయిపోతారు అంట, దేవతలు అయిపోతారు, దేవతలు అయిపోతారు అంట. ఏం ధరించారు? ఈ రోజుల్లో ఎంతోమంది మేము దేవుళ్ళం, మేము అది దేవతలం అని చెప్పుకునేటోళ్ళు లేరు మనుషులు. నువ్వు దేవుడివి అని చెప్పేస్తున్నాడు వాడు, నువ్వు దేవతల్లో అని చెప్పేస్తున్నాడు. ఎంతమంది ఈ రోజుల్లో మేము దేవుళ్ళం, దేవతలం అనట్లేరు. సాతాను మోసం. 4వది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4. సాతానుడు చేసే మోసాలు, వాని కార్యాలు, వాని కుయుక్తి, వాని తంత్రాలు. 2 కొరింథీ 4:4. ఈ యుగ సంబంధమైన దేవత ప్రకాశం వారికి ప్రకాశింపకున్న నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలిగించేస్తాడు. కనుక గ్రుడ్డితనాన్ని కలిగించేవాడు, సత్యం అర్థం కాకుండా చేసేవాడు. సత్యాన్నేమో వ్యతిరేకిస్తుంటారు, అసత్యాన్నేమో నమ్ముతుంటారు. అలా చేస్తాడు వాడు. సత్యాన్నేమో నమ్మకుండా చేస్తాడు. వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళది ఇక్కడే, మనది కాదు, ఇది ఎక్కడదో, ఇది వేరే దేశపోలది, అది కానే కాదు అని నమ్మలేడు వాడు. అసత్యాన్ని, మోసాన్ని వాడు నమ్మేలా చేస్తాడు. నువ్వు తాగు, నువ్వు తిరుగు, కొట్లాడు, ఏమన్నా చెయ్యి, తాగినా తప్పు లేదు, తిరిగినా తప్పు లేదు, ఎంతమందిని చేసుకున్నా తప్పు లేదు
అక్రమ సంపాదనలో పెద్ద విషయం లేదు, నువ్వు సిగరెట్లు గుట్కాలు తిన్నా పర్వాలేదు, భక్తే లేదు అంటాడు. నేను ఒక ఆయనకు ఒక కలర్ బట్టలు వేసుకున్న ఆయనకు సువార్త చెప్తే, నాకు తెలుసంటే యేసుప్రభు దేవుడని, కానీ వారిని నమ్ముకుంటే ఏవి నడవవు అంటున్నాడు. ఏవి నడవంటే మందు నడవదు, గంజాయి కూడా నడవదు. ఒకవేళ గంజాయి కూడా తింటుంటారు కొందరు, అలా తిరిగేటోళ్ళు కొందరు మత్తులా ఉంటుంటారు. ఏదో హుక్కా గిక్కాను ఏదో ఉంటుంది, ఇంత పొడుగు అది లాగుతుంటారు. బట్టలేమో ఒకటి, జూలు జుంపాలు గడ్డాలు, ఎందరో నమస్కారాలు చేస్తుంటారు. వీళ్ళు గుట్కాలు తింటూ, గంజాయిలు తాగుతూ, హుక్కాలు తాగుతూ, గుడంబాలు తాగుతూ అవసరమైతే ఏం కాదు ఇది అంటారు. ఇలా ఏమి కాదు ఇది భక్తి అని చెప్పేవాడు ఎవడంటే సాతాను. నన్ను నమ్ముకోండి, మీ పాపాల నుండి విడిపిస్తాను, మీ పాపాల కడిగి పరిశుద్ధపరుస్తాను. మీ యొక్క, నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా, కొంతమంది అలా ఉన్నవారి గురించి చెప్తున్నాను అంతే. కొందరు అలా ఉన్నారు, కొందరు అలా ఉండకపోవచ్చు, కొందరు అలా త్రాగకపోవచ్చు. మీ దురలవాట్లను విడిపిస్తాను, మీకు మంచి జీవితాన్ని ఇస్తాను అంటే వాడు అది అర్థం కానివ్వట్లేడు. మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడు కనుక మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించి మూఢ నమ్మకాల్లో పడేసి, మూఢ ఆచారాల్లో పడేసి, దురాచారాల్లో పడేసి చంపిస్తాడు వాడు, చావమంటాడు వాడు, నాశనానికి ఈడ్చుకుపోతాడు వాడు. నరకం దేవుడు సిద్ధం చేసింది సాతానుకు వాని దూతల కోసమే సుమా. అయితే మనుషులు పాపం చేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు. దేవుడైతే దాన్ని చేసింది అపవాది కోసం. తర్వాత 5వది మనం చూస్తే కొరింథీ రాసిన 2వ పత్రిక 4:4 మళ్ళీ చదవండి. ఈ యుగ సంబంధమైన దేవత, నేను దేవతను, దేవుణ్ణి నమ్మిస్తాడు. ఈ యుగ సంబంధమైన దేవత వాడు దేవుడు కాడు. ఈ యుగంలో ఈ యుగ సంబంధంగా ప్రజలను మోసం చేస్తున్నవాడు దేవతగా వాడు, మోసం చేస్తున్నవాడు. మీకు 2 వచనాలు రాయిస్తాను, రాసుకోండి. దినవృత్తాంత 2వ గ్రంథం 16:26, కీర్తనలు 96:5. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే అంటుంది. దేవుడు కాకుండా నేను దేవుణ్ణి, నేను దేవతనని చెప్పుకునేది వాటి గురించి అక్కడ వట్టి విగ్రహములే అంటుంది. వాడిని దేవుణ్ణి అని మోసం చేస్తాడు అపవాది. 5వది దేవుణ్ణి నమ్మిస్తాడు. 6వది యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీరు చదవనవసరం లేదు, చదవండి వచనం చదవండి. తర్వాత ఒకరు ప్రకటన 21 తీయండి, 22. 1 యోహాను 4:6. టైం అయిపోయి. మనం దేవుని సంబంధం, దేవుని ఎరిగినవాడు మన మాట విను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ వాడు భ్రమలు కలిగిస్తాడు, భ్రమ పెడతాడండి. ఇప్పుడు వాళ్ళు కన్న బిడ్డలను చంపుకున్నారంటే భ్రమలో లేక ఎందులో ఉన్నారండి వాళ్ళు? అసలు ఎలా ధరించిందండి వాళ్ళకు? మొన్న నా చిన్న కూతురు, చిన్న పాప, ఆ కాలుకు, అంటే నా మనవరాలు బిడ్డలుగా పెంచుకుంటున్నాను, నా బిడ్డలు చిన్న బిడ్డ కాలుకు అక్కడ బండ కొంచెం హైట్ ఉంది, ఆ బండ ఇలా దాగి గోరు లేసిపోయి చాలా కట్ అయింది, రక్తం అంతా కాదు, చాలా బ్లీడింగ్, రక్తం వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చి నేను రూమ్లో నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఆ రక్తం చూసి నేను అరే ఎందుకు తాకించుకుంటున్నట్టు దెబ్బలని కొంచెం వాయిస్ పెద్దగానేసరికి నన్ను బిర్రుగా అనుకొని కోపడగుడాడే, బిర్రుగా కోపడగుడాడే. నాకు ఇంకా బాధ అయిపోయింది, తల్లడిల్లిపోయాను నేను. ఆ రక్తం చూసి తట్టుకోలేకపోయి, చిన్న కాలుకు దెబ్బ తాకితే చిన్న బిడ్డకు చూసి తట్టుకోలేకపోయాను. త్రిశూలంతో పొడిచి చంపడం, డంబెల్స్తో తల బాధి చంపడం, అది ఎలాంటి భ్రమలో ఉన్నారండి. ఎవడు ఇవి కలిగించేవాడు? సాతాను.
దురాత్మలో, దయ్యాలో, అది భక్తిలో ఉచ్చస్థితి కాదు. మన దేశ ప్రజలు, ప్రపంచంలోని ప్రజలు గ్రహించాలి ఇది. ఆ గ్రహింపు లేనివాడు, దేవుడు బ్రతికించాలని చూసేవాడు, దేవుడు నిలబెట్టాలని చూసేవాడు, దేవుడు బాగు చేయాలని చూసేవాడు, చంపాలని చూసేవాడు కాదు, చంపుకోండి అని చెప్పేవాడు కాదు. భ్రమ కలిగిస్తాడు. ప్రకటన 22, ప్రకటన 20 7. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధంలో పడవేసి ఇక జనములను మోసపరచకున్నట్లు మోసపరచకున్నట్టు వాడు వాదిస్తాడు, మోసం చేయడానికి వాదిస్తాడు. వాదం పెట్టుకుంటాడు. వాడి వాదమే కరెక్ట్ అన్నట్లుగా కూడా నమ్మిస్తాడు వాడు. అదే 20 ఇక్కడ కూడా ఉంది మోసం అని. ప్రకటన 20:10 చూడండి. ఇక్కడ తప్పును వాదిస్తాడు వాడు. తిరిగి మన మీద నేరారోపణ కూడా చేస్తుంటాడని మనం ప్రకటనలో చూస్తాం. 8 ప్రకటన 20:10 పాయింట్ 8. వారిని మోసపరిచిన వాడు మోసం చేస్తాడు, మోసగాడు. ఆ మాట రాస్తాడు, మోసగాడు. 8వ మనం చూస్తే 7వ వాడు తప్పును వాదిస్తాడు, నాదే కరెక్ట్ అని వాదిస్తాడు. 8వ వాడు మోసం చేస్తాడండి. మోసగాడు వాడు, మోసం చేసేస్తాడు, మనోనేత్రాల గుడ్డితనం కలగజేస్తాడు, అసత్యాన్ని సత్యం అంటాడు, నేనే దేవుణ్ణి అంటాడు, భ్రమలు కలిగిస్తాడు, వాదాలు పెట్టుకుంటాడు, వాదాలు పెట్టిస్తాడు ఇతరులతో. నీకు సత్యం చెప్తుంటే నువ్వు నమ్మనీయడు, వాదించేలా చేస్తాడు, నిన్ను మోసం చేస్తాడు. వాడు మోసగాడు. 9 లూకాసు వార్త 8:27 త్వరగా 12 అయింది. 9:27 8:27 ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యముల పట్టినవాడే, బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే ఒంటరిలో చేసేస్తాడు. ఒంటరిగా ఉండమంటాడు వాడు. 10 మందితో కలవద్దంటాడు వాడు. మొన్న వీళ్ళు అమ్మాయిలను చంపుకున్న వాళ్ళు కొంతకాలం నుంచి ఒంటరిగా ఉంటున్నారంట. ఇంట్లోకి ఎవరు రానివ్వట్లేరంట. ఆ కరోనా టైంలో అలా ఉంటూ అలాగే ఉంటున్నారంట. ఏవేవో వినొస్తున్నాయంట వాళ్ళ ఇంట్లో నుంచి బయట వాళ్ళు. ఒంటరితనానికి అలవాటు చేస్తాడు. ఒంటరితనానికి ఈడ్చుకుపోతాడు. సమాధుల్లోకి తీసుకుపోయాడు. సమాధుల్లో ఎవరుంటారు? సేనాదయం పెట్టినవాడు. గెరాసెన్ల దేశంలో సందర్భం అది. ఒంటరిగా ఉంచుతాడు. ఒంటరిగా ఉంచి పిచ్చి పిచ్చి ఆలోచనలు తెస్తాడు. ఇక అపవాది మోసాలు ఇవి. ఒంటరితనం. ఒక విశ్వాసి ఒంటరిగా ఉంటే దేవునిలో ఆనందిస్తూ ధ్యానిస్తుంటే మంచిది. అది కానీ ఏమండి, ఆ ఒంటరితనం, దేవుని భయం భక్తి లేనివాడు ఒంటరిగా ఉండడం వారికి ప్రమాదకరం, తెలుసా? తర్వాత 9వది చూసాము. 3 విషయాలు 12 3 చెప్పి ముగించేస్తాను. యోహాను మొదటి పత్రిక 3:8 5 minutes ముగించేస్తాను. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక వాడు పాపాన్ని ప్రేరేపిస్తాడు. వాడు పాపం చేసేవాడు పాపాన్ని ప్రేరేపిస్తాడు. వాడు దొంగతనాలు ఆయన చేయిస్తాడు. పెళ్లి కాకముందే లైంగిక పాపంలో పడేస్తాడు. వ్యభిచారం, పెళ్ళైనాక అక్రమ సంబంధాలు ఆయన పెట్టిస్తాడు. మోసాలు ఆయన చేయిస్తాడు. కూలీలు ఏదైనా చేయిస్తాడు వాడు.
పాపం చేయిస్తాడు వాడు, పాపం చేయిస్తాడు, పాపాన్ని ప్రేరేపిస్తాడు అపవాది సాతాను. కనుక అపవాదికి చోటు ఇవ్వకండి. ఆదికాండం 4:8, ఆదికాండం 4:8. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చూసారా, మొట్టమొదటి అన్నదమ్ములలో అన్నతో తమ్ముని చంపించాడు వాడు. ఈనాడు తల్లిదండ్రులతో ఆడపిల్లల్ని చంపించాడు వాడే. 11వది హత్యలు చేయిస్తాడు వాడు. జాగ్రత్త, వాడు మామూలోడు కాదు, మహాదుర్మార్గుడు. వారి మోసంలో పడి ఎందరో నేరగాళ్ళు అవుతున్నారు. కొందరేదో దురాశలతో డబ్బు కోసం చంపుకునేవాళ్ళు, కొందరేమో మోసపోయి వారి భ్రమల్లో పడి చంపుకునేవాళ్ళు, కొందరు అదేదో భక్తి అనుకొని చంపుకుంటున్న వాళ్ళు. మేము దేవుని కొరకేమో చేస్తున్నామని మోసపోతున్నవారు. అయ్యో దేవా, నా దేశాన్ని, ప్రపంచాన్ని ఇలాంటి మూఢ నమ్మకాల నుండి, సాతాను మోసాల నుండి కాపాడు నాయనా అని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది మనం. చివరిగా 7వది ఆదికాండం 12వది ఆదికాండం 3:23. దేవుడైన యెహోవా పంపివేశను. అంతే, వాడు పతనానికి నడిపిస్తాడు. అంతే, సైతాను పతనాన్ని నడిపిస్తాడు, నాశనాన్ని నడిపిస్తాడు, పతనానికి నడిపిస్తాడు. వరుసగా 12 విషయాలు నేను చెప్తాను. అపవాదికి చోటు ఇవ్వకండి. యాకోబు 4:7 అపవాదిని దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవు. కనుక ఇక యేసుప్రభు నమ్మని వాళ్ళంటే, ఇకనైనా యేసుప్రభుని విశ్వసించి ఆయన యందు బలవంతులై ఉండి అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. లేకుంటే వాడు జీవితాలను పాడు చేసేస్తున్నాడు. యేసుప్రభుని విశ్వసించక చచ్చిపోతే నరకానికి వాడు తనతో పాటు ఈడ్చుకుపోతాడు, లేక తన కొరకు సిద్ధపరిచిన నరకం పాలవుతారు. జాగ్రత్త. కనుక సాతాను మోసాలు, వాడు ఎలాంటి వాడంటే, మొదటిది వాడు అబద్ధికుడు, అబద్ధాలు చెప్తాడు, చెప్పిస్తాడు. రెండవది వాడు అనుమానాలు పుట్టిస్తాడు. డిఫరెన్స్ కూడా చెప్తాను. అబద్ధాలు చెప్పేవాడు, చెప్పించేవాడు. ఆదికాండం 3:4, యోహాను 8:44. రెండవది అనుమానాలు పుట్టిస్తాడు వాడు, ఆదికాండం 3:1. మూడవది దురాశ కలిగిస్తాడు వాడు, ఆదికాండం 3:5. నాలుగవది గ్రుడ్డితనాన్ని కలిగిస్తాడు అవిశ్వాసులకు వాడు, 2 కొరింథీ 4:4. ఐదవది దేవుణ్ణి నమ్మిస్తాడు, నేను దేవతను అంటాడు వాడు, కొరింథీయుల 2:4 మనం చూస్తున్నాం. ఆరవది వాడు భ్రమలను కల్పిస్తాడు, భ్రమపరచు ఆత్మవాడు, యోహాను 1:4-6. ఏడవది తప్పులను వాదిస్తాడు, వాదాలకు దింపుతాడు, సత్యంతో కూడా వాదించేలా చేస్తాడు, ప్రకటన 22. ఎనిమిదవది వాడు మోసగిస్తాడు, మోసగాడు, లయర్, వాడు మోసగాడు, అబద్ధికుడు, మోసం చేస్తాడు, ప్రకటన 20:10. తొమ్మిదవది ఒంటరితనాన్ని ప్రేరేపిస్తాడు. ఒంటరితనంలో రకరకాల ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు వాళ్ళ మనసుల్లో నింపి పడేస్తాడు వాడు, వాడిని వశం చేసుకుంటాడు వాడు. లూకా సువార్త 8:27. 10వది పాపాన్ని ప్రేరేపిస్తాడు వాడు, పాపం చేసేవాడు వాడు పాపాన్ని ప్రేరేపిస్తాడు. యోహాను 1 3:8. 11వది హత్యలు చేయిస్తాడు వాడు, కనిపెంచిన బిడ్డలనైనా చంపిస్తాడు వాడు. సాతాను మోసాలు ఇలాంటివి గమనించాలి. 12వది పతనానికి నడిపిస్తాడు. కథ ఇప్పుడు వాళ్ళు సొంత బిడ్డలను చంపుకున్నారు, వాళ్ళని వేస్తే జైల్లో వేయాలి, లేక మెంటల్ హాస్పిటల్లో వేయాలి. అది కూడా జైలు లాంటిదే. వాళ్ళకి మెంటల్ హాస్పిటల్ కూడా వాళ్ళని భద్రతలోనే ఉంచుతారు. ఒకవేళ మానసిక రోగులుగా తేలితే వాళ్ళకు జైలు శిక్ష వేయరు, వాళ్ళకు మెంటల్ హాస్పిటల్లో ఉంచేస్తారు.
కన్న బిడలను చంపుకున్నారు. ఇప్పుడు జైలు పాలు కావాల్సింది. ఏంటి వాళ్ళ పరిస్థితి? పతనం, నాశనానికి నడిపిస్తాడు. కనుక అపవాది తంత్రాలు ఎరిగి ఉండాలి. కనుక ఇంకా యేసు ప్రభువును విశ్వసించని వారు ఈ సందేశం వింటే గమనించాలి దయచేసి. యేసు ప్రభు నరబలులు కోరేవాడు కాడు. నరులను రక్షించడానికి ఆయనే బలై మరణించి మరణాన్ని జయించి లేచి నన్ను నమ్ము బిడ్డ చాలు నీకు నిత్య జీవం ఇస్తానని పిలుస్తున్నాడు. కనుక నిజదేవుడు, సత్యదేవుడు, సృష్టికర్త అయిన ఆ యేసు స్వామిని విశ్వసించి రక్షణ పొందండి. అప్పుడు సాతాను మోసంలో మీరు పడకుండా ఉండగలుగుతారు. మీరు ఈ లోకయాత్ర ముగించాక దేవుణ్ణి, స్వర్గాన్ని చేరగలుగుతారు. లేకుంటే నరకముంది. ఈ లోకంలో వారి మోసంతో ఎన్నో అనర్థాలకు లోనైతారు. సత్యం గ్రహించండి. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుని. కనుక అపవాది మోసాలు గ్రహించాలి. వారి మోసాల్లో పడకుండా అద్వితీయ సత్యదేవుడైన యేసు ప్రభువుని విశ్వసించి ఇంకా రక్షణ పొందండి. రక్షించబడిన మనము అపవాదికి చోటు ఇయ్యక, అపవాది మోసంలో ఉన్న వాళ్ళకి సత్యాలు, వారి మోసాలు తెలియచేసి సత్య సువార్త చెప్పి వారిని ప్రభు కొరకు సంపాదిద్దాం. మా మంచి తండ్రి, జీవము గల దేవా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు, స్తోత్రాలు. అపవాదికి చోటీయకుడి అనే అంశం ద్వారా అపవాది చేసే మోసాలు ఒక 12 వాడు చేసే పనులు మా దృష్టికి తెచ్చారు. వందనాలు. మేము జాగ్రత్తగా బ్రతుకుతూ మోసంలో ఉన్న వారికి సత్యాన్ని తెలియజేస్తూ సువార్త ప్రకటిస్తూ ఆత్మలను సంపాదించుటకు కృపను ప్రసాదించమని మా భారతదేశంలో నాయన దురాచారాలకు, నాయన మూర్ఖపు నాయన విధానాలకు, నాయన తప్పుడు విధానాలకు, దురాచారాలకు నాయన ప్రజలు గురి కాకుండా, సాతాను మోసంలో పడి మోసపోకుండా, భ్రమపరచు ఆత్మచే భ్రమల పాలు కాకుండా సత్యం గ్రహించుటకు సహాయం చేయండి. సహాయం చేయండి. సాతాను మోసం నుండి విడిపించండి నా దేశ ప్రజలను, నాయన ప్రపంచ మానవాళిలో అలాంటి మోసాల్లో ఉన్న వారిని విడిపించండి, రక్షించండి, మేలు చేయండి. మహిమ మీరు పొందమని సంఘాన్ని సకల పరిశుద్ధులు దీవించమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్కయు మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక నిమిషం ఉండండి.